నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకత్వం ఆధ్వర్యంలో పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో కేటీఆర్ అండదండలతో కరీంనగర్లో పెద్ద ఎత్తున బీసీ గర్జనకు కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. పెద్దలందరూ వివరించినట్టుగా స్వాతంత్ర పోరాట సమయంలో కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ పెద్ద ఎత్తున పాల్గొన్న వాళ్ళు ఎవరయ్యా అని చెప్పంటే బీసీ బిడ్డల విషయం తెలిసినటువంటిదే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా బీసీల పట్ల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే విధంగా మాత్రం దోహదపడ్డ పాపన పోలేదు. కానీ పెద్దలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేడు ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ పెద్దలు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనే బీసీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందినాయని చెప్పంటే కళ్ళ కనబడేట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయి. కానీ ఇవాళ అది జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు మీద సిద్దిరామయ్య గారిని ముఖ్యమంత్రి కర్ణాటక ఆయన తీసుకొచ్చి అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన మొదటి సంవత్సరం పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఎవరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు, అడగలేదు. వాళ్ళు స్థిరపడని, వాళ్ళు ప్రభుత్వం నడిపించని, వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పంటే 20 నెలలు గడుస్తున్నా కానీ అనుకున్న విధంగా బీసీలకు న్యాయం జరగడం లేదు. కనుకనే కరీంనగర్లో ఉన్న మా నాయకత్వం అంతా కూడా సోదరులు కమలాకర్ గారు, ఇదే విధంగా ఎమ్మెల్యేలు, సహచర నాయకత్వం అంతా కూడా కరీంనగర్లో మనం సభ నిర్వహిస్తాం. తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలియజేద్దాం, బీసీలను చైతన్యపరుస్తాం, బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీసీల పక్షాన ఉందామని చెప్పినటువంటి పోరాట ఉద్యమ కార్యక్రమాన్ని స్వీకరించడం కనుక నలుమూలలో ఉండేటువంటి బీసీ బిడ్డలు తరలి రావాలని చెప్పని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు, రేపు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తారు కనుక దాన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ పెద్దలు ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.